హాయ్, నేను మీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ సంచారి మోహన్. ప్రస్తుతం మనము సింహాల సామ్రాజ్యమైన శాసన్గిర్లోని ఒక దట్టమైన అడవి గుండా మనం ప్రయాణం కొనసాగిస్తున్నాము. ఈ ప్రయాణము కనకాయి టెంపుల్ వరకు సాగుతుంది. మా ప్రధాన లక్ష్యము శాసన్గిర్ జంగల్ సఫారీ అయినా సరే మేము ఆ జంగల్ సఫారీ కాకుండా ఈ కనకాయి టెంపుల్ ఎన్నుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ దట్టమైన అడవిలో సింహాలు న్యాచురల్ హ్యాబిటెంట్లో చాలా ఎక్కువ శాతము కనిపించే అవకాశం ఉండడం ఒకటైతే, రెండోది ఇంత దట్టమైన అడవి మధ్యలో చాలా ప్రసిద్ధమైన కనకాయి మాత టెంపుల్ ఒకటి ఉంటుంది. అందుకని అదృష్టం ఉంటే సింహాలతో పాటు ఈ అందమైన అడవిలో కొలువుదీరిన కనకాయి మాతని కూడా దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ దారిని ఎన్నుకోవడం జరిగింది. మీ అందరికీ పునఃస్వాగతం. మా ఈ గుజరాత్ టూర్ డే 3 పార్ట్ 2కి. ఈ మొత్తము శాసన్గిర్లో ఈ జింకలు, తుప్పులు, అడవుజొన్నల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం మా ఆసక్తి అంతా ఒక సింహ దర్శనమైనా మాకు జరుగుతుందా, ఆ దర్శన భాగ్యం ఉందా లేదా అన్న దానిపైననే ఉంది. ఇవి చూడండి, వీటిని పగ్మార్క్స్ అంటారు. అంటే సింహాల అడుగుజాడలు. రీసెంట్గానే సింహం ఇటు సైడ్ నుండి వెళ్ళింది అనడానికి ఇది సూచన అన్నమాట. మా వల్ల ఒక పొరపాటు కూడా జరిగింది. మేము పొద్దున్నే 6:30కే బయలుదేరిన మధ్యలో జంజీర్ వాటర్ ఫాల్ చూసుకొని వచ్చేసరికి ఇక్కడ ఒక 10 అట్లా అయిపోయింది. సో దాంతో ఎండ తీవ్రత బాగా పెరిగింది. సింహాలు సాధారణంగా ఎండకి తిరగవు. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అది రోజంతా చెట్ల నీడన పడుకొని ఉంటాయి. అవి ఓన్లీ వాటర్ బాడీస్ దగ్గర మాత్రమే కనపడే అవకాశం ఉంటుంది. చూడండి, జింకలు మాత్రం అడవి నిండా ఉన్నాయి. ఇంతకుముందు అన్నా కదా, వాటర్ బాడీస్ అంటే ఇవే నీరు లభించే ప్రాంతం ఈ అడవిలో. సో సింహాలు మధ్యాహ్నం టైము ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే మాకు ఇక్కడ కూడా ఒక్క సింహం కూడా కనపడలేదు. మనం ప్రయాణిస్తున్న వెహికల్స్ దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఈ వాటర్ బాడీస్ గుండా పోతుంటే మాత్రము అసలు చాలా గొప్ప థ్రిల్ ఉంటుంది. చాలా బాగా అనిపిస్తుంటుంది. అన్నట్టు మాకు ఈ వాటర్ బాడీ దగ్గర కూడా ఏ సింహం కనపడలేదు.
ఇక్కడ చూడండి, ఇది ఇంకొక వాటర్ బాడీ. కాకపోతే మాకు ఇక్కడ కూడా సింహం దర్శనం కలగలేదు. ఇది ఇంకొక వాటర్ బాడీ. ఇక్కడ కూడా మేము చాలాసేపు వెయిట్ చేసాం, కానీ మాకు సింహం ఇక్కడ కూడా ఒక సింహం కూడా కనపడలేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాము. ఇంకా చేసేది ఏం లేక అట్లా ప్రయాణం చేస్తూనే ఉన్నాము. చేస్తూనే ఇంకా మేము కనకాయ మాత టెంపుల్ దగ్గర కూడా చేరుకున్నాము. కనకాయ టెంపుల్ సైడ్ ఉంది. ఇదే కనకాయ టెంపుల్. మొత్తానికి ఇక్కడ చేస్తున్నాము. ఇది చాలా డీప్ ఫారెస్ట్లో ఉంది. జనాలు ఎక్కువనే ఉన్నారు. ఫస్ట్ కూడా జనాలు వచ్చారు. ఇది అక్కడ కింద ఉంది. ఇంకా ఇది మెయిన్ టెంపుల్. భద్రకాయ గుడి వచ్చింది. వాటర్
బద్దలు కూడా ఎట్లా కొట్టాడు. నిత్యము సింహాల గర్జనతోని క్రూర మృగాల అరుపులతోని దద్దరిల్లిపోయే ఒక దట్టమైన అడవి మధ్యలో ఒక రహస్య ప్రాంతంగా ఆగుపించే ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచమే ఈ కనకాయి మాత టెంపుల్. దట్టమైన అరణ్యంతో పాటు కనకాయి నది ఒడ్డునే వెలిసిన ఈ దేవాలయము ఆధ్యాత్మిక పరంగానే కాకుండా మనకి అత్యంత ప్రశాంతతను ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడి వాతావరణము మనని ఒక విభిన్నమైన ప్రపంచంలోకి, ప్రశాంతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి. ఇప్పుడు మీకు కూడా ఈ ప్రశాంతతతో పాటు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలన్న జిజ్ఞాస కలుగుతుందని నాకు అర్థమైంది. మరి ఇంకెందుకు ఆలస్యము, మీరు కూడా తప్పకుండా ఈ కనకాయి మాత టెంపుల్ని విజిట్ చేసే ప్రయత్నం చేయండి. అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీరు ఒకవేళ నైట్ కనుక స్టే చేయాలనుకుంటే ఇక్కడ అకామిడేషన్ ఫెసిలిటీ విత్ భోజనం కూడా ఉందండి. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వెబ్సైట్కి వెళ్ళి కంపల్సరీ ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్య గమనిక, ఇక్కడ చాలా లిమిటెడ్ పర్సన్స్కి అంటే 50 నుండి 60 మందికి మాత్రమే అకామిడేషన్ అవైలబుల్ ఉంటుంది. అందుకని ఇక్కడ నైట్ స్టే చేయాలంటే మాత్రం కంపల్సరీగా ప్రీ బుకింగ్ చేసుకుని రావాలి. ఈ కనకాయి మాత టెంపుల్ దగ్గర ఉన్న గోశాల చూడండి. ఇక్కడ చాలా మంచి గోశాల కూడా ఉంది. ఇంకా బయట కూడా పెట్టున్నారు, అవి కూడా చూపిస్తాను. బ్యూటిఫుల్ అయిపోతుంది సన్సెట్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము కనకాయి టెంపుల్ దగ్గర. సో
కనకాయ టెంపుల్ది ఇది విజిట్ అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ మన లక్ ట్రై చేసుకుంటా మళ్ళీ మనము లయన్ల వేటల్లో పడతాము. ఇక బయలుదేరడమే. టెంపుల్ దర్శనాలు అయిపోయినాయి. ఇదిగోండి ఆ వెనక కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రెన్స్లో పోతే ఇంతకుముందు చూపించిన కనకాయ టెంపుల్ ఉంటుంది. సో మళ్ళీ మన వేట మొదలు పెడదాం పదండి. చల్లగా కాలు పోగాడు. కొద్దిగా రిస్కీ థింగ్స్ ఇవన్నీ. తొందరపడి అట్లాంటివి చేయకపోవడమే మంచిది. ఇలాంటి ఇక్కడ మనం చూస్తాం కదా, ఎక్కడ పడితే అక్కడ క్రొకడైల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. చెప్పలేము. అయ్యా అంటే ఇరుక్కుంటుంది. అడవి ప్రాంతం. ఇక బాబోయ్ ఇప్పుడు చిప్స్ తినేది ఇప్పుడు చిప్స్ ఇది కూర్చుంది బండ్ల. ఈ కనకాయ రూట్లో మనము మొత్తం సర్క్యూట్ లాగా ఉంటుంది. వచ్చే దారి ఒకటి ఉంటుంది, మళ్ళీ కనకాయ నుండి బయటికి వెళ్ళే దారి ఒకటి ఉంటుంది. ప్రస్తుతం మనము బయటికి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇక్కడ చూడండి వాటర్ బాడీ. ఇలాంటి ప్లేసెస్లో 90% ఉంటాయి లయన్స్. కాకపోతే మా దురదృష్టము ఇక్కడ కూడా మాకు ఒక్క లయన్ కూడా కనపడలేదు. అందరూ కొద్దిగా డిసప్పాయింట్ మూడ్లో ఉన్నారు. మా క్యూటీ కూడా ఏది మనకి ఇప్పటివరకు ఒక్క లైన్ కూడా దొరకలేదని చెప్పింది. ఒక్క లైన్ కూడా చూడలేకపోయినాము. సేమ్ నాకు జరిగిన అనుభవం వీళ్ళకి కూడా జరుగుతుంది. నాకు ఫస్ట్ గీర్ వచ్చినప్పుడు ఫస్ట్ రౌండ్లో సాధ్యపడలేదు. సెకండ్ అటెంప్ట్లోనే మనకు దొరికింది. సో మళ్ళీ రాత్రికి మాకు ఇంకొక అటెంప్ట్ ఉంది. నైట్ అటెంప్ట్లో ఏమన్నా కనపడొచ్చేమో ట్రై చేద్దాము. మళ్ళీ ఇవాళ కాకపోతే రేపు ఒక అటెంప్ట్ ఉంది. దాని తర్వాత దేవాలియా ఉంది. ఇంకా దేవాలియాలో ఇక 100% ఉంటుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ డిఫారెస్ట్ ఇక టెంపరేచర్ సడన్గా రేజ్ అయిపోయింది. పొద్దున బాగా ఫాగి ఉండే, బట్ ఆ ఫాగి పోయి ఇప్పుడు ఎండ చంపేసరికి ఎదురుగా దొరుకుతుంది. ఇంకొక 50 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్ రేంజ్లో మళ్ళీ దొరికితే అదృష్టం, లేకపోతే మళ్ళీ నైటే. అవే అవన్నీ అవే. ఇదే ఉంది, ఊర్లో కూడా ఉంది. ఇవన్నీ ఊర్లో ఇక్కడ తాబేలు ఉంది చూడండి. ఇక్కడ కొంగ, ఒక్కరొక్క కొంగ కూడా ఉంది. ఇక్కడ ఆడ చూడండి ఒక పశువులు ఉన్నాయి. మొత్తం అడవిలోకి వచ్చింది పశువులు. ఇక్కడ చూడండి, ఇంత దట్టమైన అడవిలో ఒక రైల్వే క్రాసింగ్ వచ్చింది. ఇది మీటర్ గేజ్ రైల్వే లైన్ అన్నమాట. ఇది మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ 2 ప్యాసింజర్ ట్రైన్స్ ఇక్కడ నుండి వెళ్తాయి. సో ఈ ట్రైన్ జర్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఈ ట్రైన్ జర్నీ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక మనిషి ఇంత ధైర్యంగా ఈ అడవిలో పడుకున్నాడు. అమ్మో, ఈయన ధైర్యానికి దండం పెట్టాలా.
రుక్కు రుక్కు అరే 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 అరే. ముయ్యి ముయ్యి అది ముయ్యి. అది మనం ఏమన్నా ఇస్తామని చూస్తున్నాం ఫోన్ గుంజుకుంటారు. అది మనం ఏమన్నా ఇస్తామని చూస్తున్నాం. ఉడికి. ఫోన్ లాక్కుంటుంది అంటావా? ఇక్కడ మీకు వెనక కనిపిస్తుంది శాసన్ నేషనల్ పార్క్. ఇది అవుట్ గేట్ అనమాట శాంక్చురీ. మనం కనకాయ రౌట్ మొత్తం కంప్లీట్ చేసుకుని ఈ గేట్ లోంచి బయటకు వస్తాము. అందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు, ఒక్క లయన్ కూడా కనపడనందుకు. సో యాక్చువల్గా ఈ సఫారీ అంటేనే అంత ఉంటుంది, ఛాన్సెస్ చాలా 50-50 అనమాట. సో మాకు కనపడలేదు అన్నంత మాత్రాన మీకు కనపడదు అనుకోకండి. మనం వెళ్ళిన ఈ రూట్ మాత్రము 90% ఛాన్సెస్ ఉంటాయి. హోప్ మీ అందరికి మా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక మా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సంచారము అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మళ్ళీ మన నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.